ఇక మొదలెడదామా? వై నాట్? నేను ఒక మాట చెప్పానంటే తల ఎగిరిపోవాలి, కానీ ఇప్పుడు నేను మాట ఒకసారి చూద్దామా? మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు రియాలిటీ ఉంది. మీరు నన్ను గెలిపించి చూపించండి. ఒక ఆడబిడ్డ మీద ఎవడన్నా ఇలా చూడాలంటే కూడా లోపల భయం లాగిపో. అలాంటి శాంతి భద్రత. ఇన్ని లక్షల మందికి పథకాలకి మేము ఇవ్వడానికి మేము కూడా దారులు కనిపెడతాం. దారులు ఉన్నాయి. వాలంటీర్స్ కి చెప్తున్నాను, 5,000 వస్తే ఇంకొక 5,000 మీకు వేసి ఇచ్చే మనసున్న వాడిని. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి నేను ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా చెప్తా ఉన్నాను. ప్రభుత్వ ఉద్యోగులందరికీ సంవత్సరం లోపు పరిష్కారం తీసుకొస్తాం. ఆంధ్రప్రదేశ్ లో మన ప్రభుత్వం కనుక వస్తే ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున సంపూర్ణ కుటుంబానికి 10 లక్షల ఇన్సూరెన్స్ చేయిస్తాం. నేను అందరికి హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తాం. ఆడపిల్లల జోలికి ఎవ్వరు చెయ్య వేస్తే మీ మన ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా కఠినమైన చట్టాలను పట్టుకొస్తాను. నేను ఒక మాట ఇస్తే చచ్చిపోతున్న మాటకి చచ్చిపోమ్మా.